శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. 123వ శ్లోకం. కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళల యొక్క రూపమైనది. కళానాథ చంద్రకాంతి స్వరూపిణి. కావ్యాలాప వినోదిని కవులచే రచింపబడిన కావ్యముల ఆలాపముతో వినోదించుచూ ఉన్నది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత వింజామరల చేత ఎడమవైపున సంపదకు దేవత అయిన లక్ష్మి, మరి కుడివైపున జ్ఞానానికి దేవత అయిన సరస్వతీ దేవి చేత సేవింపబడుతూ ఉంది అమ్మ. ఆదిశక్తి అమేయ ఆత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రథమముగానున్న శక్తి స్వరూపిణి, జగత్ సృష్టికి కారణమైనది. అమేయా కొలవటానికి వీలు కానిది, ఆమెకి మించినది కానీ ఆమెతో సమానమైనది కానీ ఇంకేది ఈ జగత్తులో లేనే లేదు. ఆత్మస్వరూపిణి, పరమ అందరికంటే చాలా గొప్పది. పావనాకృతి పవిత్రమైన స్వరూపము గలది. అనేక కోటి బ్రహ్మాండ జనని అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండాలకి తల్లి. దివ్య విగ్రహ దివ్యమైన రమణీయమైన దేహం కలది అమ్మ. క్లీంకారీ కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వత్వా త్రిమూర్తి త్రిదశేశ్వరీ. క్లీంకారి క్లీం అనే బీజాక్షరములకి కారణభూతురాలు. కేవల ఒకే ఒక తత్వమును సూచించున్నది. గుహ్య మిక్కిలి రహస్యమైనది. కైవల్య పదదాయిని ఆత్మజ్ఞానముచే మోక్షస్థితిని ఇచ్చున్నది. త్రిపుర త్రిమూర్తుల కన్నా కూడా పురాతనమైనది. 3 కోణాలలో ప్రతిదానిలో జీవిస్తూ ఉందమ్మ. అంటే శరీరంలో 3 ముఖ్యనాడులు, మనసు, బుద్ధి, చిత్తము, అలాగే త్రిపురములు. త్రిజ గద్వంద్య 3 లోకములచే పూజింపబడునది. త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపంలో ఉండునది. త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి అమ్మ. త్యక్షరీ దివ్యగాంధాఢ్య సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత. ప్రత్యక్షరి వాక్, కామ, శక్తి బీజాత్మకములైన 3 అక్షరముల స్వరూపిణి. దివ్య గంధాఢ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే విరాజిల్లుతూ ఉన్నది. సింధూర తిలకాంచిత పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశిస్తూ ఉందమ్మ. ఉమా ఉమా నామాన్వితురాలు, ఓంకార స్వరూపిణి. శైలేంద్ర తనయ పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతి. గౌరీ గౌర వర్ణములో ఉండునది, అంటే తెలుపు వర్ణం. గంధర్వ సేవిత గంధర్వుల చేత పూజింపబడుతూ ఉంది అమ్మ. విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగదీశ్వరీ ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమును గర్భమునందు కలది.
స్వర్ణగర్భ స్వర్ణ గర్భమూర్తి. ఆ వరద రాక్షసులను చెడ్డవారిని శిక్షించేది. వాగదీశ్వరి వాక్కునకు ఆదిదేవత. ధ్యాన గమ్య ధ్యానం చేత పొందుబడినది. అపరిచ్ఛేద్య విభజింప వీలు లేనిది, ఇటువంటిది అని చెప్పడానికి కూడా వీలు లేనిది. జ్ఞానద తన భక్తులకు జ్ఞానాన్ని సమకూర్చే తల్లి. అంటే బంధ జ్ఞానాన్ని పోగొట్టి పరమజ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మ. జ్ఞాన విగ్రహ జ్ఞాన విగ్రహమే జ్ఞానమే శరీరముగా కలది అమ్మ. సర్వ వేదాంత సంవేద్య సచ్చానంద స్వరూపిణి. లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య అన్ని ఉపనిషత్తులతో చక్కగా తెలియబడినది. సత్యానంద స్వరూపిణి నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలిగినది. లోప ముద్రార్చిత లోపముద్రచే పూజింపబడుతూ ఉంది. అంటే అగస్త్య మహర్షి భార్య. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా వినోదానికై కల్పింపబడి ఏ విధమైన కష్టం లేకుండా అనాయాసంగా బ్రహ్మాండములను ఏర్పరిచేది. సరళమైన ఆటలో విభిన్న విశ్వాలను సృష్టించేది అమ్మ. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య బాహ్య ఇంద్రియములకు కనిపించక జ్ఞానంచే కనుబడినది. దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. విజ్ఞాత్రి సకల శాస్త్రాలు తెలిసినది. వేద్య వర్జిత తెలుసుకునబడవలసినది ఏమీ లేనిది, అన్ని విషయాలందు పరిపూర్ణమైన జ్ఞానం గలది. యోగిని యోగస్వరూపిణి. యోగద యోగమును ఇచ్చునది, అంటే తనకు లేని దాన్ని పొందటం. యోగ్య యోగా ద్వారా చేరుకోగలదు. యోగానంద యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి. యుగంధర యుగాలను ధరించేది, అంటే కృత ద్వాపరయుగం త్రేతాయుగము కలియుగాన్ని.